అయ్యా, అమ్మవారు నైవేద్యం స్వీకరించకుండా మీరిలా తీసుకోవడం మీకే మంచిది కాదని నా అభిప్రాయం కూడా. పంతులు గారు చెప్పిన తర్వాత ఇంకా దీని గురించి డిస్కషన్ అనవసరం. పంతులు గారు ఇంకా మీరు కంటిన్యూ చేయండి. అలాగేనమ్మా. మహాగణాధిపతే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపపే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే నసితాం త్వాం రుణే. ఇద్దరూ లేచి నిలబడండి. ముందుగా అమ్మాయి అబ్బాయి మెళ్ళలో వెయ్యాలి దండ, తర్వాత అబ్బాయి అమ్మాయి మెళ్ళలో వెయ్యాలి దండ. ఓం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రతి సంవత్సరం పెళ్లి రోజు నాడు అమ్మవారి ఆశీర్వాదంతో ముక్కు పుడకం ధరించేదానివి. ఈ సంవత్సరం నీకు అలాంటి అదృష్టం లేకుండా పోయింది. అవునండి, ఆ వెలితి బాగా తెలుస్తోంది. వీలైనంత తొందరగా ముక్కు పుడక మన సొంతం అవుతుంది. వచ్చే సంవత్సరం మీరు సంతోషంగా ముక్కు పుడకతోనే పెళ్లి రోజుని జరుపుకుంటారు. అలా చేసే బాధ్యత నాది. ఏమమ్మా అవునమ్మా, నువ్వు మాట్లాడుతున్న దానికి ఏమన్నా అర్థం ఉందా? అసలు నీకు బుద్ధుందా అని అడుగుతున్నాను. అనయ్య, మర్యాదగా మాట్లాడు. మరి లేకపోతే ఏంట్రా? వారం రోజుల్లో అందరం యమలోకానికి చేరుతామని బాధపడుతుంటే ఈవిడి గారు ఏకంగా వచ్చే సంవత్సరం గురించి మాట్లాడుతోంది. వారం తరువాత గండాలన్నీ దాటిపోతాయి కాబట్టి ఆ నమ్మకంతో మాట్లాడుతుంది. ఇందులో తప్పే ఉంది? కొంచెం ప్రాక్టికల్ గా ఉండండి శ్రీకర్. ప్రకృతి ప్రళయమై ఊరు మీద విరుచుకుపడినప్పుడు అవని అరచేయి అడ్డం పెట్టి ఆపేయగలదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళాన్ని వెనకేసుకురావడానికి కూడా ఓ పద్ధతి పాడు ఉంటారా? అర్థమైందా? అబ్బబ్బబ్బబ్బా, ఏమీ లేని చోట కూడా నిప్పుని రాజేయగల సమర్థులు మీరు. బావా నీరసంగా ఉందన్నావు, మరి ఇప్పుడు నోరులేస్తుందేంటి? మీ మాటలు వింటే మూలన పడ్డ ముసలాడు కూడా లేచి తంతాడు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం అందరిలోనూ ఉంది. అలా అని ఆశలు వదులుకోకూడదు. రేపటి మీద ఆశతోనే బ్రతకాలి. ఎప్పుడో ఏదో జరుగుతుందని కంగారు పడకూడదు. నా ప్రయత్నంలో నేనున్నాను. అందరికీ మంచి జరిగేలా చేస్తాను.